కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వారు సమర్పించు జీవనరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇంకా పేస్ట్ విషయానికి వస్తే ఏ పేస్ట్ వాడాలంటారు? కొందరు ఒక కంపెనీది 3 months వాడిన తర్వాత ఇంకొక కంపెనీ మారాలంటారు, ఇంకొక కంపెనీ మారాలంటారు. అలా కాకుండా లైఫ్ లాంగ్ ఒకే కంపెనీ పేస్ట్ వాడాలంటారా, వేరు వేరు మార్చుకోవాలంటారా? అంటే మీరు అన్నట్టు మా కంపెనీ పేస్ట్లో సాల్ట్ ఉందంటారు, ఇంకొకరు వచ్చి కాల్షియం ఉందంటారు, ఇంకొకరు అతను అంటే మాది గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది, మీ సువాసన వెదజల్లుతూ ఉంటుంది అంటారు. ఏ పేస్ట్ వాడాలంటారు? ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు చెప్పినట్టు స్మెల్ ఈజ్ ఇంపార్టెంట్, ఉప్పు అనేది యాంటీబయాటిక్ ఇంపార్టెంటే, ఇంకోటి వైట్నెస్ వచ్చేదానికి ఇంపార్టెంట్, ఫ్రెషనర్ ఇంపార్టెంటే, ఫ్లోరైడ్ ఇంపార్టెంటే, డీసెన్సిటైజింగ్ పేస్ట్, ఫ్లోరిడేటెడ్ పేస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే అది ఎవరు వాడాలి, ఎవరెవరికి ఇది సూట్ అవుద్ది? చిన్నపిల్లలు ఫ్లోరిడేటెడ్ పేస్టెస్, నార్మల్ వాళ్ళు నార్మల్గా వచ్చే నార్మల్ పేస్ట్లు, మీరు పేస్ట్లు మార్చాల్సిన అవసరం ఉండదు. పేస్ట్ ఏ కంపెనీదైనా మీరు వాడచ్చు. ఆ పేస్టుల్లో ఆ కంపెనీల్లో వాళ్ళు అబ్రెసివ్స్ ఎక్కువ ఏమన్నా మనకు వేర్ ఆఫ్ అయిపోతుంది, మనకే తెలుస్తుంది. కొన్ని రోజులు ఈ పేస్ట్ వాడాక మనకు పళ్ళు తీపిగా జువ్వని లాగుతున్నాయంటే ఆ పళ్ళల్లో పళ్ళు అరిగిపోయేదానికి సంబంధించిన అబ్రెసివ్స్ ఎక్కువ యాడ్ చేసి ఉంటారు. ఎందుకంటే అది తెల్లగా ఇమీడియట్గా రావాలి. కంపెనీలకు కావాల్సింది ఇమీడియట్గా తెల్లబడే రిజల్ట్, కానీ ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి అవసరం లేదు. ఇలానే మనం దీన్ని బట్టి మనకి ఏ కంపెనీ కావాలనే దాన్ని బట్టి మనం చూస్ చేసుకోండి. ఇప్పుడు 30 years దాటిన తర్వాత 30 to 40 years ఈ రోజుల్లో ఫ్రెషర్స్కి నైట్ టైమ్స్ మనకు తెలియకుండానే మనం పళ్ళు తీసుకుంటా ఉంటాం. మనకు తెలియదు ఏం జరుగుతుంది అనేది, మనకు తెలియదు. మన పక్క వాళ్ళు చెప్తారు ఏంటి నైట్ అంతా పళ్ళు కొరుకుతున్నారు ఇదని. ఈ అరిగినప్పుడు మనకు వచ్చే సెన్సిటివిటీ డీసెన్సిటైజింగ్ పేస్ట్లు వాడుకోవడం, ఈ డీకే పుచ్చు ఎక్కువగా ఉన్న ఫ్లోరిడేటెడ్ రిచ్ ఉన్న పేస్ట్లు వాడుకోవడం. ఇలానే తప్ప మీకు ఆయుర్వేదిక్ పేస్ట్ అని, ఆ నీమ్ పేస్ట్ అని, ఈ నీమ్ పేస్ట్ వాడారు దేనికి? చిగుళ్ళు బలపడేదానికి పేస్ట్ అది వచ్చి మళ్ళీ మన రిమైనింగ్ క్రిములు క్లీన్ చేసేదానికి అది పనికిరాదు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన బేస్ ఉంది. ఏది ఖచ్చితమైన పేస్ట్ అని ఉండదు. ప్రతి ఏజ్ ప్రకారం మనం పేస్ట్ని అలవాటు చేసుకోవాలి. సార్, ఇంకా అంటే దంతాల విషయాలకు వస్తే పాడిన తర్వాత ఒకప్పుడైతే ఆ దంతాన్ని పూర్తిగా రిమూవ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు రూట్ కెనాల్ అని, ఇంప్లాంట్స్ అని, పళ్ళు కొత్తగా అమరుస్తామని ఇట డిఫరెంట్గా చెప్తూ ఉన్నారు. అసలు ఒక పన్ను పాడైతే, ఒక దంతం పాడైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అసలు ఇంప్లాంట్స్ ఎప్పుడు చేస్తారు, రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తారు అంటారు సార్? ఇప్పుడు మనకు ఒక దంతంలో ఉండేది నార్మల్గా ఎనామెల్ పొర, లేకపోతే కింద ఉన్న డెంటిన్, ఆ కింద వచ్చి పల్ప్ అనే పొర ఉంటుంది. ఈ పొరల్లో మనకు మొదట దశ పిప్పి వచ్చి ఎనామెల్ దశలో స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయ్యి మనకు డెంటిన్ దగ్గరకు, డెంటిన్కి ఎంటర్ అయ్యాక మనకు కొంచెం జువ్వని లాగడం కానీ ఏదైనా నొప్పి కానీ స్టార్ట్ అవుద్ది. ఒక్కసారి అది దాటి లోపల పల్ప్ అని నరం ఉంటుంది, ఆ నరం టిష్యూకి ఎంటర్ అయిందంటే మనం అప్పుడు ఆ పంటిని తీయకుండా కాపాడడానికి చేసేదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఇన్ఫెక్ట్ అయిన నరమును తీసేసి ఆ నరం స్థానంలో మనం వేరే నరం పెట్టడం. అంటే ఇంకా ఆ పంటికి సెన్సేషన్స్ ఉండవు. మనం నరం రిమూవ్ చేసేసినాక ఇంకా ఆ పంటికి ఏ సెన్సేషన్స్ ఉండవు. వేరే మెటీరియల్ పెట్టి దాని మీద మనం పన్ను తేమతో ఉన్న పంటికి ఈ మనం ఎండకి బాగా బెండ్ అయిపోయిన దానికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఎండకి బాగా ఉన్నది ఇలా అంటే ఇరిగిపోద్ది, పెళ్ళిస్తాయి. తేమగా ఉన్నప్పుడు మనం ఎలాగైనా వంగి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అదే ఓన్లీ డిఫరెన్స్ రూట్ కెనాల్కి ముందరున్న పంటికి, రూట్ కెనాల్ తర్వాత వచ్చే పంటికి. ఈ రూట్ కెనాల్స్ ఓన్లీ పుచ్చితే పన్ను తీయకుండా కాపాడేదానికి వాడే పద్ధతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఇంప్లాంట్స్ అంటారా, అది పన్ను లేకుండా అసలు పన్నే లేనప్పుడు కృత్రిమంగా మనం పళ్ళు అమర్చుకోవాలి అని అనుకున్నప్పుడు దానిలో కూడా పక్క పళ్ళని మనం ఆధారం తీసుకోకుండా ఎముక ఆధారం తీసుకొని మనం పెట్టుకోవాలి ఫిక్స్డ్ పళ్ళు అనుకున్నప్పుడు వచ్చేది ఇంప్లాంట్ అండి. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్. ఇది పన్ను లేనప్పుడు, ఇది పాడైపోయిన పన్ను కాపాడుకునేటప్పుడు చేసే పద్ధతులు అండి. ఇది ఈ పళ్ళు లేనప్పుడు చేసే పద్ధతుల్లో తీసి పెట్టుకునే పళ్ళు ఉన్నాయి, ఫిక్స్డ్ పళ్ళు ఉన్నాయి. ఫిక్స్డ్ పళ్ళల్లో మళ్ళీ పక్క పళ్ళు ఆధారంతో ఉన్నాయి, ఎముక ఆధారంతో ఉన్నాయి. పక్క పళ్ళు ఆధారంతో చేసుకునే పళ్ళు ఇన్ని రోజులు మనకు వాడుకలో ఉన్నాయి. దానిలోనూ చాలా రకాలు, పింగాణిలని, మెటల్ అని, సెరామిక్లని చాలా రకాలు వచ్చినాయి. కానీ పక్క పళ్ళు మనం ఆరోగ్యంగా ఉన్న పంటిని మనం ఎందుకు ఆధారం తీసుకోవాలంటే దాన్ని మనం షేప్ చేసుకోవాలి, ఎనామెల్ని అరగదీయాలి. అది ఎందుకు అరగదీయాలా? ఇది ఆ హెల్దీగా ఉన్న 2 పళ్ళు స్పాయిల్ అవుతాయి. ఈ స్పాయిల్ అవ్వకుండా మనకు పళ్ళు పెట్టుకునేదానికి వేరే పద్ధతి లేదా? దానిలో నుంచి మనకు పుట్టిందే ఇంప్లాంటాలజీ. ఇంప్లాంట్ అంటే మనకు కింద ఉన్న ఎముక ఇలా, ఇది ఒక కింద నమూనా, కింద దవడ. ఈ దవడకి ఇది అంతా ఇంత పెద్ద ఎముక ఉంటుంది మనకు. ఒకసారి మనం చిగురుని గనక
పక్కకు తీసామంటే ఉండే ఎముక సైజు ఇంత పెద్ద ఎముక ఉంటుందండి. ఈ ఎముకకి మనం సపోర్ట్ తీసుకునేది ఇంప్లాంట్ అంటాం. ఇంప్లాంట్ అనేది ఎముకలో డ్రిల్ చేయడమే. ఇలా చూడండి, ఇది జస్ట్ ఇంప్లాంట్ డ్రిల్ చేసేసి ఎముకలోకి ఇలా వదిలేస్తాం. దీనిపైన మనం కోపింగ్, దాని మీద క్యాప్ పెట్టుకుంటాం. దీనివల్ల మనం పక్క పంటికి ఏం ఆధారం ఉండదు. ఇలా చూడండి, దీనిలో ఇది ఎముక, ఈ పక్క 2 పళ్ళు, ఈ మధ్యలో ఇంప్లాంట్. ఇంతకు ముందు భాగాలు మనం ఏం చేసేవాళ్ళం, మనం ఇంప్లాంట్ అనేది మానేసేసి ఈ ప్లేస్లో పక్క 2 పళ్ళు షేప్ చేసుకోవడం, పెట్టుకోవడం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అది మీకు పక్క 2 పళ్ళు షేప్ చేసుకొని పెట్టుకోవడం అంటే ఇలా చూడండి, ఇది బ్రిడ్జ్. నార్మల్గా ఇంతకుముందు మనం చేసే పద్ధతి ఇది, రొటీన్గా ఇలా 2 పళ్ళు షేప్ చేసుకోవడం, పైన బ్రిడ్జ్ పెట్టుకోవడం. ఇలా ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే పక్క పళ్ళల్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు, పక్క పళ్ళు రూట్ కెనాల్ చేసామా, లేకపోతే పిప్ ఉందా, అలాంటప్పుడు ఏంటంటే పక్క పన్ను ఎనీహౌ దెబ్బతిని ఉన్నప్పుడు మనం దాన్ని ఆధారం తీసుకొని పెట్టుకోవడం కరెక్ట్. కానీ ఆరోగ్యకరంగా ఉన్న పళ్ళని మనం షేప్ చేసి డ్యామేజ్ చేసి దాని ద్వారా ఒక పంటిని 2 పళ్ళు దెబ్బతీసి ఒక పంటిని పెట్టుకోవడం అది కరెక్ట్ సొల్యూషన్ కాదు. దీనిలోంచి పుట్టిందే ఇంప్లాంటాలజీ అండి. ఇంప్లాంట్ మనం ఎముకలో పెట్టచ్చు. మరి ఎముక లేని వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఎముక అందరికీ ఉండదు కదా, ఎముక అనేది నార్మల్గా ఉంటుంది. అది మనం పళ్ళ సెట్ పెట్టుకొని లేకపోతే పళ్ళు లేకుండా కొన్ని రోజులు ఉన్నప్పుడు ఎముక గ్రాడ్యువల్గా అరిగిపోతూ వస్తుంది. చాలామందికి ఎముక తగ్గిపోద్ది కూడా. తగ్గిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇంప్లాంట్లు పెట్టొచ్చా? వాళ్ళ కోసం మ్యాక్సిమం ట్రయల్స్ చేసాం, ఇంప్లాంట్స్ పెట్టొచ్చా లేదా అని. ఇప్పుడు కొత్తగా ఇది వర్టికల్ ఇంప్లాంట్స్ అంటారు, ఇది పైన నుంచి పెట్టే ఇంప్లాంట్స్. హార్జాంటల్ ఇంప్లాంట్స్ అంటే అడ్డంగా, ఇప్పుడు కొంచెం ఉందనుకోండి ఎముక, ఇలా స్లైట్గా అడ్డంగా తీసి మనం ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఈ టెక్నాలజీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. ఈ ఇంప్లాంట్స్ అడ్డంగా ఉండేదానికి కూడా అసలు ఎముక లేదనుకోండి, అప్పుడు జైగోమాటిక్ అని పైన ఎముక నుంచి మనం వేరే ఎముక నుంచి ఆధారంతో ఇలా ఇంప్లాంటాలజీ చాలా టెక్నాలజీ పెరిగింది. ఈరోజు అందరికీ ఇంప్లాంట్స్ అనేది ఇప్పుడు కూడా కొత్తది, హై టెక్నాలజీ అనుకుంటున్నారు. కానీ దానిలో అడ్వాన్స్మెంట్ అనేది చాలా దూరం వెళ్ళిపోయిందండి డెంటిస్ట్రీలో. ఎందుకంటే మెయిన్ మనిషి ఇప్పుడు 70 ఇయర్స్కి వచ్చాను సార్, నేను అన్నం తినాలా, భోజనం చేయకపోతే నేను బతకలేను, భోజనం నాకు తృప్తిగా ఉండాలి. మనిషి పుట్టేది మనం తృప్తిగా భోజనం చేసేదానికి, వీటికి భోజనం చేయలేనప్పుడు నాకు ఎందుకు సార్ ఈ జీవితం, నాకు ఏదో ఒకటి చేయండి. ఏం చేస్తాం, మీకు కార్డియాక్ జబ్బు ఉంటుంది, డయాబెటిక్ జబ్బు ఉంటుంది. నార్మల్గా జనాలకు చాలామందికి పంటి నుంచి మిగతాకున్న కనెక్షన్ తెలియదు. పన్నే కదా, ఒక పన్ను తీసేస్తే ఏమవుద్ది, మిగతా 28 ఉన్నాయి. అదే గుండె ఒకటి తీసేస్తే ఏమవుద్దని ఎవరు ఆలోచించరు. గుండె ఒకటి పోతే మనిషే ఉండరు కదా అని. కానీ ప్రతి పంటి నుంచి, ఇప్పుడు మీరు గుండె జబ్బుకి వెళ్ళి ఆపరేషన్ అడగండి, పంటిలో ఇన్ఫెక్షన్ ఉంటే గుండె జబ్బు చేయరు. ఐ క్యాట్రాక్ట్ చేయాలంటే చేయరు. మీ కిడ్నీస్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. లంగ్స్, బ్రెయిన్, ఈ కోర పన్నులో ఇన్ఫెక్షన్ అంటే డైరెక్ట్ బ్రెయిన్కి పాస్ అవుద్ది. పంటి నుంచి ప్రతి ఆర్గానికి, ఒక్కొక్క పంటికి ఒక్కొక్క ఆర్గాన్ స్పెసిఫికేషన్ ఉంటుంది. మేము దాదాపుగా 75% మందికి ఈరోజు మీకు షుగర్ ఉంది చెక్ చేయించుకోండి అని పళ్ళను చూసే మేము చెప్తున్నాం. ఇప్పుడు మేము డయాగ్నోస్ చేశాక వాళ్ళు చెక్ చేయించుకొని సార్ ఉంది సార్ అంటున్నారు. ఇదంతటి దేనికంటే ఆ పన్నులో నుంచి అన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఇది ఎవరికి నెగ్లిజెన్స్ తెలియదు. ఇప్పుడు కార్డియాక్ పేషెంట్ వచ్చాక మేము నేరుగా పన్ను తీయడానికి లేదు, దానికి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళు రక్తం గడ్డగట్టకుండా ఉండే మందులు వాడుతూ ఉంటారు. ఆ మందులు మనం మినిమం అరికట్టాలి. ఈ నాలెడ్జ్ లేనప్పుడు రాగానే పన్ను తీసామనుకోండి, అతనికి రక్తం ఆగదు. బ్లడ్ ఆగినప్పుడు మినిమం 2 days 3 days, బ్లడ్ ఆగినప్పుడు 3rd day ఏమవుద్ది, మనిషి ఎక్స్పైర్ అవుతారు. ఇది చాలా కాంప్లికేషన్స్ అండి. ఇప్పుడు లివర్ ఉంది, లివర్లో జబ్బు ఉంది, మనం పన్ను తీసి ఏ డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ ఇచ్చామనుకోండి లివర్ స్పాయిల్ అవుద్ది. లివర్ స్పాయిల్ అయ్యి జాండీస్, ఇలా ఒక్కొక్కటి. కానీ ఎందువల్ల ఇలా జరుగుతుందనేది ఎవరికి తెలియదు. ఓన్లీ దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సార్ పన్ను తీర్చుకున్నాం ఒక 10 రోజులు, కానీ ఈరోజు ఏందో లివర్ జాండీస్ వచ్చింది, దానికి ఏమన్నా కనెక్షన్ ఉందా లేదా అనేది ఓన్లీ దానిలో కూడా స్పెషలిస్ట్ MDSలో కూడా దానికో స్పెషాలిటీ ఉన్నారు, ఓరల్ ఫిజిషియన్ అని. వాళ్ళ దగ్గరికి వెళ్తేనే చెప్పగలరు. క్యాన్సర్ ముందరే డిటెక్ట్ చేయగలం. ఇప్పుడు క్యాన్సర్ వచ్చేది లేదు అనేది పాన్ పరాగ్ తిన్నప్పుడు వస్తుంది. పాన్ పరాగ్, ధూమపానం, టొబాకో ఏదైనా. అందుకని యాంటీ టొబాకో డేస్ ఇన్ని మేము చెప్తున్నాం. ఇన్ని మేము చెప్పినా కూడా ఎవరు ఏమీ ఆగటం లేదు. దానివల్ల నోటి క్యాన్సర్ని మొదటి దశలోనే మనం చూసుకోవచ్చు. ఇవి అన్నీ మనం ఇంత ప్రాముఖ్యత ఉంది దంతానికి. ఈ దంతాలు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ దంతంలో ఉన్నది ఈ ఇంప్లాంట్స్, ఇవన్నీ కొత్త రకం టెక్నాలజీస్. వీటి ద్వారా మనం లేని దంతాలని జాగ్రత్తగా చేసుకోవడం, బేసిక్ ప్రికాషన్తో డ్యామేజ్ కాకుండా చూసుకొని మనం వాటన్నిటిని కాపాడుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం సార్.
కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వారు సమర్పించే జీవనరేఖ కార్యక్రమంలో ఒక చిన్న విరామం.